గుప్తా సార్ చాలా మందిలో ఈ మధ్య పాలిసిస్టిక్ కిడ్నీ అనేది ఒకటి వింటున్నాము. సో, కిడ్నీ హెల్త్‌కి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సి అవునమ్మా. మెయిన్‌గా ఈ మధ్యలో చాలా ఒక 100 పేషెంట్స్‌లో 10 పేషెంట్స్‌కు పాలిసిస్టిక్ కిడ్నీ వస్తుంది. హ్మ్. బికాస్ ఫస్ట్ థింగ్ వాళ్ళకేందంటే కిడ్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళ బీపీ కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటిస్ కంట్రోల్ చేసేసుకోవాలి. ప్లస్ మా వెల్‌నెస్ సెంటర్ వాళ్ళొస్తే హ్మ్. కిడ్నీస్‌కు స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఓకే. బస్సు ఇస్తాము, కిడ్నీ ప్యాక్ ఇస్తాము, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ డెవలప్ చేసాము. హ్మ్. ఆ సిస్ట్ తగ్గడానికి. ప్లస్ దాంతో పాటు మేము ఈ డైట్ కూడా చెప్తున్నాము. ఈ రావి ఆకులు ఒక 5, వేపాకులు ఒక 5 నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఓకే. కిడ్నీ క్లెన్స్ అవుతుంది. హ్మ్. ప్లస్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఇస్తున్నాం, డిఫరెంట్ కలర్స్ ఫుడ్ ఇస్తున్నాం. దానివల్ల కూడా జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ మేము ప్రాణాయామం నేర్పిస్తాము. ప్లస్ పాలిసిస్టిక్ కిడ్నీస్ గురించి మేము స్పెషల్గా 5 ఎక్సర్సైజెస్ డెవలప్ చేసాం. ఓకే. కిడ్నీ ఎక్సర్సైజెస్ చెప్తున్నాం వాళ్ళకు. ఆ కిడ్నీ ఎక్సర్సైజ్ చెప్పడం వల్ల వాళ్ళు రోజు చేయడం వల్ల స్లోగా వాళ్ళకు ముందు టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే ఆ ట్యూమర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి కూడా. హుహుహు. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే.